దానికి పోతే 5-6 వచ్చేసారు. 2.5 ఇచ్చి తీసుకోయా ఇల్లు 122 గజాలు 120 గజాలు. అప్పుడు ఇంకా ఇప్పుడు సింగనగర్ ఫ్లైఓవర్ దాటగానే వస్తాయి కదా అయ్యి మొదట్లో. వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. అప్పుడు కొనేసారు చాలా మంది తెలివిగా. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళ తర్వాత అమ్ముకున్నారు చాలా సార్లు. ఇప్పుడు వాళ్ళకి రిజిస్ట్రేషన్ అయింది అనుకోండి, అసలు పట్టుకురావాలి ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా సరే. వాడికి అంతో కొంత మళ్ళీ డబ్బులు ఇవ్వాలి. వాళ్ళ ₹1,00,00,000 ఉంది. అది కనీసం నాకు 5 లక్షలు ఇమ్మని అడుగుతాడు. ఇట్లాగా ఏళ్ల తరబడి చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి ఏంటో తెలుసా మీకు, ఒకే ఇల్లు పక్క పక్కనే ఇది ₹1,00,00,000 ఉంటుంది, ఇది 30 లక్షలే ఉంటుంది. ఎందుకంటే దీనికి రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి, దీనికి రిజిస్ట్రేషన్ ఉంది కాబట్టి. ఇప్పుడు దీని వాల్యూ పెరిగింది రిజిస్ట్రేషన్ లేని దానికి. ఇవన్నీ గ్రౌండ్ రియాలిటీ. సరే, ఇది అవగాహన లేని వాడిని మోసం చేయడమే వీళ్ళ ఎజెండా. నిరంతరం ప్రజల్ని మోసం చేయటం, జగన్ పట్ల ద్వేషాన్ని పెంచడం, బాబు గారి పట్ల పాజిటివ్ క్రియేట్ చేయడం కోసమే ప్రతి వార్తని వాస్తవాన్ని వక్రీకరిస్తూ వాళ్ళు రాస్తూనే ఉంటారు. అది జనం అదృష్టమో దురదృష్టమో జనానికే తెలియాలి. అది మనం ఏం చేయలేం దానికి. కానీ ఒక రకంగా ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్లు అయితే చాలా వరకు రద్దు అవుతాయి. ఇప్పుడు కొత్తగా రద్దు అయ్యేది ఏం లేదు. అయ్యేం అసలు చేయించుకోవాలి ఇప్పుడు, మళ్ళీ చేయించుకోవాలి. అది ఒక రకంగా ఓరటాన్ని అనుకోవాలి. ఏమైతే రిలీఫే వాళ్ళందరికీ. అంతే. సరే, హాస్టల్ విషయంలో